హలో, నేను డాక్టర్ సునీల్ దాచేపల్లి, సీనియర్ రోబోటిక్, జాయింట్ రిప్లేస్మెంట్, స్పోర్ట్స్ మెడిసిన్ అండ్ ఆర్థోపెడిక్ కన్సల్టెంట్ అట్ యశోద హాస్పిటల్, సోమాజిగూడ. ఇప్పుడు అందరికీ కామన్గా అనిపించేది ఏంటంటే అసలు ఏ రకం పరుపు వాడాలి, ఏ రకం దిండు వాడాలి. కామన్గా చూస్తే ఇప్పుడు మనకి మార్కెట్లో చూస్తాం రకరకాల అడ్వర్టైజ్మెంట్స్లు. ఆర్థోపెడిక్ బెడ్ అంటారు, ఆర్థోపెడిక్ మ్యాట్రెస్ అంటారు, లేకపోతే ఆర్థోపెడిక్ పిల్లో అంటారు. ఖరీదు చూస్తే చాలా ఎక్కువ ఉంటుంది. ఎవ్రీబడి కాంట్ అఫోర్డ్ దాట్. సో నిజంగా అది అవసరమా? అయ్యో నేను మిస్ అయిపోతున్నాను. వరీ అవ్వాల్సింది లేదు. ఎందుకు అంటే మరీ ఖరీదు పెట్టి మనం కొనే అవసరం లేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన బాడీ ఒక స్ట్రైట్ లైన్ కాదు. సో అందుకని బల్ల మీద రాళ్ల మీద పడుకోవడం మానేయండి. పాతకాలంలో ఉన్నారు, ఇప్పటికీ కొంతమందికి నేల మీద పడుకుంటేనే నిద్ర పట్టుద్ది. ఓ చాప వేసుకుని నేల మీద పడుకుంటే నిద్ర పట్టుద్ది. అదేంటంటే అలవాటు. ఇంకొకసారి అలవాటు అయిన తర్వాత పర్లేదు. అంతేగాని ఇప్పుడు నడుము నొప్పి వస్తుంది కొంతమందికి, అసలు అలవాటు ఉండదు. అందరూ ఏం చెప్తారు, నేల మీద పడుకో, బల్ల మీద పడుకో అనేసి అట్లా పడుకోబెట్టి ఇంకా దాన్ని టార్చర్ అవుతుంటుంది. సో అందుకని ఇప్పుడు మీకు అలవాటు ఉంటే ఇట్లా గట్టి వస్తువుల మీద పడుకోవచ్చు. లేదు అంటే మన బాడీ ఏంటంటే కాంటూర్ డిఫరెంట్. ఇప్పుడు మెడ దగ్గర చూస్తుంటే ఒక షేప్ ఉంటుంది, వీపు వెనక్కి వచ్చి ఉంటుంది, మళ్ళీ నడుము లోపలికి, మళ్ళీ బటక్స్ కిందికి. సో ఈ బాడీ డిఫరెంట్ కాంటూర్ తోటి అంటే దాన్ని మనం సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయటం దాంతో ఏమవుతుందంటే మొత్తం బాడీ మీ బాడీ వెయిట్ని ట్రాన్స్మిట్ చేస్తుంటుంది. అదే ఉదాహరణకు మీరు స్ట్రైట్గా నేల మీద పడుకున్నారు, తల దగ్గర, బటక్స్ దగ్గర, పాదాల దగ్గర 3 పాయింట్లు మీ బరువు అంతా ఆగుద్ది. సో ఉదాహరణకి మీరు ఒక 70 కిలోలు ఉన్నారు అంటే ఒక్కొక్క పాయింట్ నుంచి ఆల్మోస్ట్ మీకు 25 కిలోస్ బరువు వెళ్తుంది. అలవాటు లేకపోయేసరికి ఆ ఏరియా బోన్స్ నొక్కుకొని సివియర్ పెయిన్. సో అందుకని గట్టి బల్లలు, రాళ్ళు వదిలేసేయండి. నెక్స్ట్, ఏ టైప్ ఆఫ్ మంచం వాడాలి? ఇదివరకు పాతకాలం చూస్తే మనం నవారు మంచం చూసేవాళ్ళం. సో గట్టి నవారు మంచం పర్లేదేమో కానీ కొద్దిగా వదిలేసరికి బాడీ మళ్ళీ వంగిపోతుంటుంది. అంటే బేబీ పాస్చర్. ఇప్పుడు స్ట్రైట్గా ఉండాల్సింది ఏమవుద్ది, ఇట్లా వంగిపోతుంటాం. సో ఆ వంగిపోవడం వల్ల మళ్ళీ గూని పెట్టినట్టే. రాత్రి అంతా అట్లా పడుకొని ఉంటాము, ఆ బాడీ అంతా నొప్పులు పొద్దున్న లేసరికి. సో అందుకని నవారు మంచాలు, మడత మంచాలు లాంటివి మానేసేయండి. మామూలు మంచము, పరుపు ఎట్లా ఉండాలంటే రీజనబుల్లీ ఫర్మ్, ఒక 4 to 5 ఇంచెస్ పర్లేదు. అంటే కింద గట్టి కాయిర్ ఉంటుంది, దానిపైన కొద్దిగా ఫోము, ఇది చాలు. ఇంకొంతమందికి ఏంటంటే మెమరీ ఫోమ్ అంటాం. ఆ మెమరీ ఫోమ్ ఏంటంటే మనం పడుకున్నప్పుడు మన బాడీ తత్వం తగ్గట్టు అది షేప్ వస్తుంది అనమాట. ఇంకొంచెం సపోర్ట్, అది కొద్దిగా లగ్జరీ. సో ఇఫ్ యూ కెన్ అఫోర్డ్, దట్ ఈస్ మోర్ దెన్ బెటర్. సో ఒక 5 to 6 ఇంచెస్ పర్లేదు మ్యాట్రెస్. అంతే ఉదాహరణ చెప్తున్నాను. అంతేగాని మరీ పెద్ద 8 to 10 ఇంచెస్ మ్యాట్రెస్లు ఉంటాయి. ఇంత పెద్దగా పడుకుంటే ఏంటంటే దిగిపోయినట్టే ఉంటుంది ఇట్లా కిందికి. ఇది ఏదో ఒకసారి మనం ఏదో హాలిడేకి వెళ్ళినప్పుడు లేదా హోటల్లో ఉన్నప్పుడు ఎప్పుడో పర్లేదు, ఏదో ఒకసారి. అంతేగాని రెగ్యులర్గా దాంట్లో పడుకుంటే ఏమవుతుందంటే మళ్ళీ ఇందా నేను చెప్పినట్టు ఆ బాడీ ఇట్లా కర్వ్ అయిపోయి ఉంటుంది. మీరు పడుకోండి, కావాలని చూడండి ఒకసారి. ఒక బేబీని పడుకోబెడితే ఉయ్యాలో ఎట్లుంటుంది అట్లా ఉంటాం. సో ఆ రాత్రి అంతా మళ్ళీ ఇట్లా గూని పెట్టుకొని పడుకొని ఉంటాం. సో దాంతో ఏంటి మళ్ళా పెయిన్స్. సో అందుకని మీ మ్యాట్రెస్ ఫర్మ్గా ఉండాలి, రీజనబుల్ సాఫ్ట్, మీ బాడీ అంతా కూడా రీజనబుల్గా స్ట్రైట్గా కాంటూర్ అయి ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, పడుకునేటప్పుడు ఏంటంటే వెళ్ళకి ఇలా పడుకునే వాళ్ళు ఒకవేళ కొద్దిగా నొప్పులు ఉన్నాయంటే మోకాళ్ళ కింద దిండు పెట్టుకోండి. పాదాలు కాదు, మోకాళ్ళ కింద దిండు పెట్టుకుంటే నడుము కొంచెం స్ట్రైట్గా ఉండి నరాల మీద ప్రెషర్ తగ్గుద్ది. నడుము నొప్పి, కొంచెం తుంటి నొప్పి ఉన్నవాళ్ళు సైడ్కి పడుకునే అలవాటు ఉంటే మోకాళ్ళ మధ్యలో దిండు పెట్టుకోండి. దీంతో అంటే కాలు ఇటు ఒకవైపు పడిపోయి మళ్ళీ ఇటు పెయిన్ రాకుండా మోకాళ్ళ మధ్యలో. ఇది పడుకునే విధానం. ఓకే. నెక్స్ట్, దిండు. ఇప్పుడు చాలా కామన్గా ఏంటి అందరికీ దిండు వాడకూడదు, నేను వాడను, అదేదో గొప్పలాగా చెప్తారు. అది గొప్ప కాదు, మీకు అవసరం ఉంటే వాడాలి. ఎందుకు? మనం పడుకునేదే బాడీకి రెస్ట్ ఇవ్వడానికి. పగలంతా పని చేసి ఉంటాము, అందుకని బాడీకి యాడిక్వేట్ రెస్ట్ ఇస్తే దాన్ని రికవర్ అవుతుంటుంది. సో అందుకని వెళ్ళకిలా పడుకున్నారు, వెనకాల చూడండి, ఆ మెడ దగ్గర ఇట్లా షేప్ ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఇట్లా ఉంది మెడ షేపు. దానికి తగ్గట్టు ఇప్పుడు మీ బెడ్కి దానికి మెడకి మధ్యలో ఉన్న గ్యాప్ని ఫిల్అప్ చేయాలి. అంటే మీరు ఒక బెడ్షీట్ ఫోల్డ్ చేసి ఒక సన్న పిల్లోనో పెట్టుకోవచ్చు, తప్పులేదు. అంతేగాని మరీ ఎక్కువ పిల్లోస్ పెట్టేసి మెడ వంచేసేస్తా అంటే ఉండకూడదు. అది మెడ. తర్వాత భుజము, దవడ చూడండి. మీరు సైడ్ పడుకునే అలవాటు ఉంది, ఉదాహరణకి ఇంత గ్యాప్ ఉంది. సో ఇంత గ్యాప్లో ఏం చేస్తాం, ఒక చిన్న పిల్లో పెడతాం, మిగతా గ్యాప్ ఏముంటుంది, చేయి పెడతాం. చేయి పెట్టేసరికి ఏమవుద్ది, నిద్రలో కొద్దిసేపటికి చేయి తీసేస్తాం, మెడ ఎట్లా ఉంటుంది. పొద్దున్న లేసరికి ఇదంతా లాగేస్తుంటుంది. సో అందుకని
సైడ్ పడుకునేటప్పుడు ఈ గ్యాప్ కవర్ అయ్యేట్టు 2 చిన్న దిండ్లు కానీ లేదా ఒక పెద్ద దిండు కానీ సరిపోయేట్టు మంచిగా పెట్టుకుంటే అప్పుడు మీకు యాడిక్వేట్ రెస్ట్ వస్తుంది. మళ్ళీ ఈ దిండులో కూడా రకాలు ఉంటాయి, ఫర్మ్ అని, సాఫ్ట్ అని, మీడియం అని. అది మీ బాడీ తత్వాన్ని చూసుకోండి. మా పెద్దమ్మ ఉన్నారు, ఆవిడ ఎక్కడికి వెళ్ళినా నా చిన్నప్పటి నుంచి నేను చూస్తాను, గత ఆల్మోస్ట్ 40 years నా అప్పటి నుంచి చూశాను. సో ఆవిడేంటి ఎక్కడికి వెళ్ళినా ఆవిడకు దిండు పట్టుకెళ్తారు. ఎందుకు అంటే ఆవిడకి ఆ పిల్లోనే అలవాటు, దాని మీద నిద్ర పట్టుద్ది. అట్లా ఉంటే ప్లీజ్ క్యారీ, లేదు అంటే దానికి తగ్గట్టు. అంటే మీరు ఏదైనా ఇప్పుడు సైడ్ పడుకుంటున్నారు, ఒక మామూలు పిల్లో ఉంది, దాని మీద ఒక సన్నది మీకు నచ్చింది వేసుకోండి. అది అంటే మీరు బాడీని ఇప్పుడు స్క్వేర్ చేసినట్టు, మెడ ఆ స్క్వేర్ చేసినట్టు ఉండాలి. అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.